పరమేశ్వరుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడో. ఎందుకయ్యా బెగ్గపెట్టుకుంటావు? ఒక మాట చదివితే రాంది 10 మాటలు చదవయ్యా. ఒక మాట నిలబడిన మనసుని 10 మాటలు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా. నీ మనసు నీ మాట వినకపోతే 10 మాటలు ప్రవచనాలు వినవయ్యా, 10 మాటలు భారతం చదవయ్యా. ఇప్పుడు కన్నా క్రిందివాడి పట్ల ఆదరభావంతో ఉంటాడు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని మూటకట్టుకోడు. తనతో సమానుడు కనబడ్డాడు. నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు. స్నేహభావం, ఆయన పట్ల సోదర భావం. ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు. కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు. తనకన్నా అధికుడు కనబడ్డాడు. ఎంత పుణ్యం చేశాడో, గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే, ఎంత మందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు, ఇంత గొప్పవాడయ్యాడు, ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు, ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు, ఇన్ని గ్రంథాలు రాశాడు, ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో, ఎంత సాధన చేశాడో, ఎంత కష్టపడి చదివారో. ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగగలగాలి. అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు. మాత్సర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకుని ఉదాత్త భావన చేత నిలబడి 10 మందికి ఆదర్శప్రాయుడవుతావు. కాదు, ఈ ముగ్గురి పట్ల పెళసర భావంతో ప్రవర్తించావు. దీనికి కారణం మాత్సర్యం. ఈ మాత్సర్య భావన ఉంది నీకు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా 4వ వాడు ఎక్కడ తగులుతాడు? ఒకవేళ తగిలితే మాత్రం ముగ్గురితో సాధించలేంది 4వ వాడితో నువ్వేం సాధిస్తావు? నువ్వంటే నా బోటిగాడు, మిమ్మల్ని కాదు. కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు. ఇటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఆసనం మీద. చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు? ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా? అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘ్యపాద్యాదులు అందుకుని జనమేజయుడి చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు. ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేయిస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది. ఆ ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి. లోపల ఆర్తి ఉందనుకోండి, ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువు గారు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు. ఇదొక తమాషా. ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి అగస్త్యుడు ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు? రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశాడు. భాగవతం 12 స్కంధాలు చెప్పడానికి సుఖబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలో చూశాడా? పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు. ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని ఎందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి. కొన్ని వేల మంది దాని ఎందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం, దానికి అభ్యంతరమే ఉంది. కాబట్టి అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి. అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది. అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి? ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస భగవానుణ్ణి అన్ని ప్రశ్నలు. ఆ పద్య రచనకు ఉన్నటువంటి అందం, ఇది మన కవుల యొక్క గొప్పతనం. అటువంటి తెలుగునాట పుట్టాం, అటువంటి తెలుగు సంస్కృతికి వారసులం. అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం, తిక్కన గారిని గౌరవించడం, ఎర్రన గారిని గౌరవించడం, పోతన గారిని గౌరవించడం మన తండ్రిని, మన తాతని, మన ముత్తాతని గౌరవించడంతో సమానం. వారికి గౌరవించద్దు? ఎంత గొప్ప పద్య రచన చేశారో చూడండి మహానుభావుడు. ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు, ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాగ భారత యుద్ధమపార పరాక్రమములు చేసిరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునీంద్రవంద్య.
సన్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి, నాకు మీరు తాతలు కదా, మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, ఆర్తి కలిగిన వాణ్ణి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏదో మా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బలాడుకున్నారు అని విన్నాను. ఎందుకని? జనమేజయుడు, ఆయనకి ముందు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడు తండ్రి అర్జునుడు. ఆ కాలంలో కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో చదవండి. మీరున్నారు కదా ఆ సమయంలో వ్యాస భగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన మహాధర్మాత్ముడు కదా, నిజానికి రాజ్యమంతా ఆయనది కదా, కానీ చేసిన ప్రతిజ్ఞ చేత తృణప్రాయంగా రాజ్యాన్నంతటినీ విడిచిపెట్టేశాడు కదా. నిజానికి ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు మీ బిడ్డలు కదా. అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా, అందున మీకు తెలియని తండ్రి కాదు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవారు కదా. అటువంటప్పుడు ప్రీతితో, అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే, ప్రీతితో చెప్తారు కదా, ప్రేమతో చెప్తారు కదా, బిడ్డలు వృద్ధిలోకి రావాలని. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినం తమ తమ వృత్తుల నుండక. భీష్ముడున్నాడు, మీరున్నారు. పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు, కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకేం ఇబ్బంది? వాళ్ళు పంచుకోవాలంటే పోయి దెబ్బలాడుకోవచ్చు. వాళ్ళు పంచుకోలేదుగా, మీరు పంచి ఇచ్చారుగా. మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా. నా 2 కన్నుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా? తెలిసో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో, బయట వాళ్ళని కాదు, నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో. కానీ ఎప్పుడైనా నా కుడి చేయి ఎడం చేతిని కొడుతుందా? ఎడం చేయి కుడి చేతిని కొడుతుందా? ఎప్పుడైనా కుడి చేతికి క్లేశం కలిగితే ఎడం చేయి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది. అటువంటిది నా 2 చేతులు నాకు ఎంత ప్రేమో, 2 చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో, ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో, అలా మీరు కూడా ప్రేమైక మూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా. భీష్ముడు చెయ్యడు, మీరు చెయ్యరు కదా. మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? కానీ తమ తమ వృత్తులను ఉండక వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు? అలా పరిపాలించకుండా వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడివారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమలు చేసిరి. వాళ్ళు ధృతి చెడి బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికొచ్చి కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే. యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా, 18 అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే. అన్ని లక్షల మంది తెగటారిపోయారే, నెత్తురు కాల్వలై ప్రవహించిందే. ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? మీరుండి రాజ్యం ఇచ్చేశారుగా, భాగాలు పంచి. మీరు ఇవ్వలేనలేదుగా, నీ జోక్యం చేసుకోలేనలేదుగా. ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు? కొట్టుకున్న వాళ్ళు కాకుండా యుద్ధభూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు? పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు? సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు? ప్రయోగించి ఇన్ని కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు? ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది. మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమేజయుడు. మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు? ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది? పైగా భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరైరి. పెద్దలైన మీ మాట వినాలి కదా. మీరు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టం రా, కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా. మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు. మీ మాట వాళ్ళు ఎందుకు వినలేదు అంటే, అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం. అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు. మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా, అందున దేహబంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు? పోనీ వాళ్ళు వినలేదు. ఎరిగి వారి నేల వారింపరు. మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా? కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలదా యుద్ధం చేయాలా 18 అక్షౌహిణీలు? మీ శక్తి సరిపోదా? మీరెందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి. వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు. మీరెందుకు ఆపలేదు యుద్ధాన్ని? మీ మాట వాళ్ళు వినలేదు. నా మాట వినలేదండి అంటే సరిపోతుందా? మీరు ఆపాలియా? మీరెందుకు ఆపలేదు? కాబట్టి ఇట్టి గోత్ర కలహమేళ పుట్టే ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది? ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా.
ఇన్ని లక్షల మంది తెగటారిపోయారుగా. దీనికల తెరంగు తెలియంగ నానతిండు నాకు సన్మునింద్రవంద్య. అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి. ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథంతా. ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి. ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు, మా ఇంట్లో ఎవరు చేయకూడదు. ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదా దిద్దుకోవడం. ఏదో కాలక్షేపానికి కనుక్కోవడానికి కాదు, ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు. లేకపోతే నీ కాలక్షేపం కోసం నేను కూర్చుని చెప్పనా అని చెప్పడానికి వ్యాసుడు సిద్ధంగా ఉండడుగా. అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు. వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు. ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు